హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే నేను పప్పాయ గారెలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. వాతావరణం కొంచెం చల్లగా ఉంది. అత్తమ్మ మనం ఏమైనా చేసుకుందాము అంటే ఇంట్లో మా చేనులో నుంచి తీసుకొచ్చిన పప్పాయతో అత్తమ్మ అయితే గారెలు చేసుకుందామని అన్నారు. ఈ విధంగా కట్ చేసేసుకొని పచ్చి పప్పాయ అండి, ఈ విధంగా గింజలన్నీ తీసేసుకొని కూడా అత్తమ్మ ఈ విధంగా తురుముకున్నారనమాట. మనం పైన చెక్కు తీసేసుకొని కూడా డైరెక్ట్లీ తురుముకోవచ్చు, బాగుంటుంది. సో అత్తమ్మకైతే ఈ విధంగా అలవాటు కాబట్టి తను ఈ విధంగా చేసిందనమాట. ఆ తురుములో కొంచెం 2 కప్పుల గోధుమ పిండి వేసేసుకొని, అలాగే దీనికోసం ఏంటి అంటే ఒక పేస్ట్ పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసేసి పేస్ట్‌లా కచ్చాపచ్చా పట్టేసుకొని దాంట్లో వేసుకోవడానికి ఒక పేస్ట్ తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నువ్వులు, కొంచెం సాల్ట్, కరివేపాకు, అలాగే పసుపు, కారం కొంచెం, ఇందాక మనం పట్టిన పేస్ట్, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకొని అయితే మనం చిన్న చిన్న గారెలు చేసేసుకొని వేసుకోవాలన్నమాట. రియల్లీ చాలా టేస్టీగా ఉన్నాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, ఎందుకంటే లోపల మళ్ళీ కచ్చగా అనిపిస్తుంది. నేనైతే తినడం ఫస్ట్ టైం. ఇంతవరకు ఎవరైనా తిన్నారా? తింటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రియల్లీ చాలా టేస్టీగా ఉన్నాయి. ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.